హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు స్వాతంత్రం కానుకగా ఒక ముఖ్యమైన అప్డేటు వచ్చింది. మహిళలకు డబుల్ ధమాకా అన్నమాట. అంటే 2 పథకాలకు సంబంధించిన శుభవార్తలు వచ్చాయి. ఆ 2 శుభవార్తలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు వంటి పథకాలను అమలు చేస్తుంది. ఇప్పుడు మహిళల సంక్షేమానికి సంబంధించిన మరో 2 పథకాలపై కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఒంటరి మహిళలు, వితంతు మహిళలు, దివ్యాంగ మహిళలకు కొత్త చేయుత పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమాచారం. అర్హులైన వారికి నెలకు 2016 రూపాయల పెన్షన్ అందించే ప్రతిపాదన ఉందని చెబుతున్నారు. దరఖాస్తు చేయాలనుకునే వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబరు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటర్ ఐడి, ఆదాయ ధృవీకరణ పత్రం, అవసరమైతే భర్త మరణ ధృవీకరణ పత్రం వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓ కార్యాలయం, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోవచ్చు. అలాగే 4000 రూపాయలు ప్లస్ 6000 రూపాయల పెంపుకు సంబంధించి కూడా మనకు త్వరలో అప్డేట్స్ వస్తాయి. ఆగస్టు 15న స్వాతంత్రం కానుకగా పెంపుకు సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది. అలాగే మరోవైపు మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం అందించే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన విధి విధానాలు కూడా ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు సమాచారం వెలువడుతుంది. ఈ పథకానికి సంబంధించి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్, బ్యాంకు బుక్కు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని జిరాక్స్లు కూడా తీసి పెట్టుకోండి. అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ, ఈకేవీసీ ఇవన్నీ కూడా లింక్ చేసి పెట్టుకోండి. ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇవన్నీ కూడా త్వరలో అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. అంటే మనకు ఆగస్టు 15వ తేదీ వచ్చేలోపు ఈ పథకానికి సంబంధించి కూడా ప్రకటించే అవకాశం ఉంది. సో ఈ పథకం అమలు తేదీ, అర్హతలు, దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాలు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాతే ఖరారవుతాయి. కాబట్టి ఎలాంటి అపోహలను నమ్మకుండా ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ప్రకటనలు, మార్గదర్శకాలను మాత్రమే ఆధారంగా తీసుకోవాలి. మీ వద్ద అవసరమైన పత్రాలు ముందుగానే సిద్ధంగా ఉంటే దరఖాస్తు ప్రారంభమైనప్పుడు సులభంగా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. రేషన్ కార్డు ఉన్న మహిళలు ముఖ్యంగా ఈ అప్డేట్స్ను గమనిస్తూ ఉండండి. ఎందుకంటే అధికారిక నిబంధనలు విడుదలైన తర్వాతే తుది అర్హతలు స్పష్టమవుతాయి. తాజా ప్రభుత్వ ప్రకటనలు వచ్చిన వెంటనే మీకు అందిస్తాను. కామెంట్లో మీరు ఏ జిల్లాకు చెందినవారో, అలాగే ఈ 2 పథకాలలో ఏ పథకం కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారో తప్పకుండా తెలియజేయండి. అలాగే మీ కుటుంబంలో ఈ పథకాలకు అర్హులు ఎవరైనా ఉంటే రెడీ అని కామెంట్ చేయండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.